మరి ముస్లింలు ఆర్ఎస్ఎస్కి సంబంధం అంటే ఆర్ఎస్ఎస్ దగ్గరకు వచ్చిన ముస్లింలు ఆర్ఎస్ఎస్ని అభిమానించారు. ఆర్ఎస్ఎస్ దగ్గరికి రాకుండా దూరం నుంచి చూస్తున్నంత కాలము ఇదే అపోహ ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో ముస్లింలు దగ్గరకు వచ్చి ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసినటువంటి ముస్లింలు చాలామంది ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ దాన్ని టామ్ చేయదు. ఓహో ఇదిగో ముస్లిం మా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి చెప్పదు. ఉన్నారు మొత్తం మీద ముస్లిం ఎందుకు లేరు, బ్రహ్మాండంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆ రకంగా ఒక ఆయన జీవితం అంతా ఇచ్చిపోయారు. ఆయన పేరు సంఘం భాస్కర్. ఆయన అసలు పేరేదో మహమ్మద్ అలీయో ఆజిమ్ అలీయో ఉంది. ఆయన్ని సంఘం భాస్కర్గానే అన్ని ఇళ్లలోకి ఆయనకి ప్రవేశం లభించింది. అలాగా పనిచేసినటువంటి అనేక మంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. దగ్గరకు వస్తే సంఘం ఏంటో తెలుస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఆర్ఎస్ఎస్ హిందువుల పక్షాన నిలబడుతుంది. సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే వారిని ద్వేషిస్తున్నట్టు కాదు. హిందువులు అంటే ఈ దేశంలో నివసించి ఈ దేశాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా భావించే ప్రతివాడు హిందువే. అంటే కులంతో మతంతో సంబంధం లేదు. ఈ దేశం కోసము ప్రాణాలు ఇచ్చినటువంటి పరమవీర చక్ర అబ్దుల్ హమీద్, ఈ దేశానికి మిసైళ్ల శక్తితో పాకిస్తాన్ని గడగడలాడించిన డాక్టర్ అబ్దుల్ కలాం, కాశ్మీరులో సైన్యంలో నాయకత్వం నీకు జనరల్షిప్ ఇస్తాను, ఆర్మీ చీఫ్ చేస్తానని జిన్నా పిలిచినా వెళ్లకుండా భారతదేశం కోసం పోరాడి చచ్చిపోయిన బ్రిగేడియర్ ఉస్మాన్, వీళ్ళు హిందువులు. నా దృష్టిలో హిందువులు అంటే ఈ దేశంలో పుట్టి, హిందూ అనేది జాగ్రఫికల్ టర్మ్, అది మతానికి సంబంధించింది కాదు. ఈరోజు ఏదైతే హిందూ ముస్లిం అని కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, అది తప్పది. మా దృష్టిలో ఆర్ఎస్ఎస్ దగ్గరకు వచ్చి ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకున్నటువంటి ముస్లింలు ఎవరు ఆర్ఎస్ఎస్కి శత్రువులు కాలేదు. నాకు స్వయంగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పి టామ్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఆర్ఎస్ఎస్ యొక్క విధానం కూడా అది కాదు. వీడు ఫలానా, ఇదిగో ఈయన దళితుడు, ఇదిగో ఈయన ఫలానా వైశ్యుడు, ఇదిగో ఈయన బ్రాహ్మణుడు అన్న మరుక్షణము ఆర్ఎస్ఎస్ యొక్క పతనం ప్రారంభమవుతుంది. అంటే ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు అగ్రవర్ణమా, లేకపోతే దళితుల, హిందువుల, ముస్లింల, క్రైస్తవులు కాబట్టి వాళ్ళను ఒక కులాన్నో ఒక ప్రాంతాన్నో ఫోకస్ చేయడం ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశము కాదు. ఈ దేశాన్ని, ఈ భూమి మీద పుట్టి, ఈ దేశము నా మాతృభూమి, ఈ దేశం కోసం నేను మన ప్రాణాన్ని అర్పిస్తాను, నాకు మతం కంటే, ప్రాంతం కంటే, కులం కంటే దేశం ఎక్కువ అని భావించేటటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని మీరు అంటున్నారా? అదే నేను చెప్తున్నది అదే. కాబట్టి ఈ రకంగా ఆర్ఎస్ఎస్ని దగ్గర నుంచి చూస్తే 100వ సంవత్సరము చీలిక లేకుండా నిరంతరం పెరుగుతూ ఉన్నటువంటి సంస్థ ఈ దేశంలో ఇంకొకటి లేదు. రాజకీయంలో కానీ రాజకీయేతరంగా కానీ 100 years చీలిక లేకుండా దేశవ్యాప్తంగా, ఏదో ఊళ్ళో ఒక క్లబ్బు 100 ఏళ్ళు ఉందనుకోండి, దాన్ని మీరు లెక్కలోకి తీసుకో, దేశవ్యాప్తంగా పనిచేస్తూ నిరంతరాయంగా పనిచేస్తున్నటువంటి, చీలిక లేనటువంటి, విభేదాలు లేనటువంటి, ఏకోన్ముఖంగా ఏకాత్మతతో పనిచేసేటువంటి ఇంకో సంస్థ ఆర్ఎస్ఎస్ తప్ప మరొకటి లేదు ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ని ఈ 100వ సంవత్సరంలో దగ్గరకు వచ్చి అర్థం చేసుకునే ప్రయత్నము ఆర్ఎస్ఎస్ అంటే తెలియని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తెలుసుకోలేకపోవడం వాళ్ళ తప్పు. కృష్ణుడిని దుర్యోధనుడు చిట్ట చివరి దాకా అర్థం చేసుకోలేదు, అది కృష్ణుడి తప్పు కాదు. అంటే ఆర్ఎస్ఎస్ కూడా ప్రయత్నం చేయాలి కదా, అన్ని వర్గాలు. ఆర్ఎస్ఎస్ తన పద్ధతిలో తాను ప్రయత్నం చేస్తున్నది. తన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నది కాబట్టే ఒక వ్యక్తితో 1925లో ప్రారంభమై ఈరోజు దేశం మొత్తం మీద 1,00,000కు పైగా గ్రామాలలో విస్తరించింది. వేర్వేరు రూపాల్లో దాదాపు సగం భారతదేశంలో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రజెన్స్, ఏబీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంది. ఇదంతా కూడా ఏమీ చేయకుండా అయితే పెరగలేదు కదా. ఈ మధ్య రామ్ మాధవ్ గారు ముస్లిం పెద్దలతో అనేక సమావేశాలు చేసి, ఆర్ఎస్ఎస్ గతంలో అనేక సార్లు చేసిందండి. అసలు రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనేటటువంటి ఒక మంచే ఉంది. జాతీయవాద భావాలు ఉన్నటువంటి ముస్లిం నాయకులకు సంబంధించి ఒక మంచి, అంటే ఒక అనుబంధ సంస్థ, అంటే ఏబీపీ లాగా, హిందూ బజరంగ్ దళ్ లాగా ఉందండి. రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనేటువంటి సంస్థ ఉంది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా రాష్ట్రీయ ముస్లిం మంచ్ అన్న సభ ఉంది. హైదరాబాద్లో కార్యక్రమాలు నిర్వహించింది.
హైదరాబాద్లో కార్యక్రమాలు అనేక చోట్ల మౌలికంగా ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకునే పని ఆర్ఎస్ఎస్ యొక్క విమర్శకులు చేయాలి. ఏమీ తెలియకుండా ఆర్ఎస్ఎస్ని రకరకాల మాటలు అంటున్నారు. వాళ్ళకి పూర్తి అజ్ఞానంతో అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్లో ఆర్ తెలియదు, ఎస్ తెలియదు, సంఘం ఎలా పనిచేస్తుందో తెలియదు. 3 బ్యాన్లు ఎదుర్కొని ఈ దేశంలో నిలబడ్డ సంస్థ ఇంకోటి చూపించండి. 100 సంవత్సరాల్లో చీలిక లేని సంస్థ ఒకటి. కమ్యూనిస్టులు అయితే ఏ నుంచి జడ్ వరకు 26 అక్షరాల్లో 26 శాఖలుగా చీలిపోయారు. అంత ఉదాత్తమైన ఆలోచన కదా. 3 బ్యాన్లు అంటే 1948, 1974, తర్వాత 1974-75 అనుకుంటాను. 1992 డిసెంబర్ 9న 3వ బ్యాన్ పివి నరసింహారావు గారు పెట్టారు ఆర్ఎస్ఎస్ మీద. అది కూడా కోర్టు కొట్టేసింది. 3 బ్యాన్లని కోర్టులు కొట్టేసినాయి. కాబట్టి ఇన్ని కష్టాలు ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి కార్యకర్తలు ఎంతమంది తమ పని నిర్వహణను చేస్తూ చనిపోయారో మీరు లెక్క కట్టలేరు. కొన్ని వేల మంది. ఇంతమంది చనిపోయి ఇలా పెరిగినటువంటి సంస్థ ఇంకోటి లేదు. ఏ నుంచి జడ్ దాకా ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని శాఖలుగా చీలిపోయినటువంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోనంత వరకు ఈ సమస్య మనకి ఉంటూనే ఉంటుంది. మరొక విషయం సార్, సంఘ నిర్మాణం గురించి చెప్తాను. ఫుల్ టైం వర్కర్స్ అవన్నీ అంటుంటారు. అది ఏంటి కొంచెం అందరికీ తెలిసేలా చెప్పండి. సార్, సంఘానికి 2 రకాల కార్యకర్తలు ఉన్నారు. కొందరు గృహస్థులు, వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ తమ సంసారం నిర్వహిస్తూ బాధ్యతలు సమాజం కోసం పనిచేస్తారు. నిజానికి అటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో ఎక్కువ కావాలి. వాళ్ళే సగటు పౌరుడే దేశభక్తుడై పనిచేయాలన్నది ఆర్ఎస్ఎస్ కోరిక. అయితే ఆ కోరిక నెరవేరాలంటే కొందరు దీపాల్లాగా తమను తాము జ్వలింపజేసుకుని వెలుతురునిచ్చేటటువంటి వాళ్ళు కావాలి. పూర్తి సమయం పనిచేసే వాళ్ళు కావాలి. వాళ్ళు ప్రచారక్స్. సంఘం వాళ్ళని ప్రచారక్స్ అంటుంది. అంటే మనము ఆంగ్లంలో ఫుల్ టైం వర్కర్స్. ఫుల్ టైం వర్కర్ అన్న పదము ప్రచారక్ పదంలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి అర్థానికి న్యాయం చేయలేదు. ఈ ప్రచారక్ అనేటటువంటి వ్యక్తి సంఘానికి దాసుడు. సంఘము నువ్వు కాశ్మీర్కి వెళ్ళమంటే కాశ్మీర్కి వెళ్తాడు. నువ్వు పలానా చోట్ల లెట్రిన్లు క్లీన్ చేయి అంటే క్లీన్ చేయడానికి వెళ్తాడు. తనది నాది అనేది లేకుండా ఏ పనిస్తే ఆ పని చేసేవాడు, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళేవాడు, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నెత్తి మీద వేసుకుని చెమటలు ఓడ్చి మరీ పనిచేసే, రక్తం ఇచ్చి మరీ పనిచేసేటటువంటి వాళ్ళు ప్రచారకులు. వాళ్ళు కొందరు పూర్తి జీవితం పనిచేస్తారు, కొందరు కొంతకాలం పనిచేస్తారు, తర్వాత సంసార జీవితంలో మామూలు కార్యకర్తలుగా వస్తారు. కానీ ఈ ప్రచారక వ్యవస్థ అనేది ఒక ఆకుకి ఈనెలు ఏ రకంగా ఉంటాయో ప్రచారకులు ఈనెల లాంటి వాళ్ళు. ఆ ఈనెల చుట్టూ పత్రహరితం ఉన్నటువంటి ఆకు ఎదుగుతుంది. అది సమాజం నుంచి శక్తిని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా స్వీకరించి మొత్తం చెట్టుకి ఏ రకంగానైతే బలం ఇస్తుందో, మొత్తం దేశాన్ని ఏ రకంగానైతే ఉద్ధరిస్తుందో అది అన్నమాట. ఈ ఈనెల్లాగా పనిచేసేటటువంటి వాడు ప్రచారకుడు. ఇది ప్రచారక వ్యవస్థ. ఇటువంటి ఫుల్ టైమర్ వ్యవస్థలు అన్ని సంస్థల్లో ఉన్నాయండి, అన్ని పార్టీల్లో కూడా ఉన్నాయి. ఫుల్ టైమర్స్, పెయిడ్ ఫుల్ టైమర్స్ ఉంటారు. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాడు వివాహము చేసుకోవడానికి లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు, సొంతంగా వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఏ రకమైనటువంటి ఆదాయము ఉండకూడదు. వివాహం చేసుకోవడానికి చేసుకుని కూడా ఫుల్ టైం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి భయ్యాజీ దాణి ఆర్ఎస్ఎస్ ఒక జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వారు ఫుల్ టైమర్, బట్ హీ వాజ్ ఎ మ్యారీడ్ మ్యాన్. ఆ రకంగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి ప్రచారక్ అంటే హీ పూర్తిగా సంస్థకు ఆత్మసమర్పణ చేసినవాడు. మరొక చివరి ప్రశ్న సార్, ఆర్ఎస్ఎస్లో స్త్రీ పాత్ర ఏంటి? స్త్రీలు సమాజంలో సగం. స్త్రీల కోసము వాస్తవానికి రాష్ట్ర సేవికా సమితి అనే సంస్థ ఉందండి. ఈ రాష్ట్ర సేవికా సమితి ఆర్ఎస్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఆ రకంగానే పనిచేస్తుంది. అది కూడా దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి చాలా వేగంగా పెరుగుతున్నటువంటి సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతో విద్యార్థి పరిషత్ కానీ, మజ్దూర్ సంఘ్ కానీ, కిసాన్ సంఘ్ కానీ, మిగతా అన్ని సంస్థల్లో
మహిళల పాత్ర ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యక్రమాల్లో కూడా మహిళలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి నాగపూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదవ్ మహిళ పేరు తక్షణం గుర్తు రావడం లేదు, ఆమె స్పోర్ట్స్ పర్సన్, ఆవిడని పిలిచారు. కాబట్టి ఆర్ఎస్ఎస్లో నేరుగా నడి రోడ్డు మీద వ్యాయామం చేయటము, ఓపెన్ గ్రౌండ్స్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మహిళలకు వేరుగా ఒక సంస్థ ఉంది. కానీ మిగతా ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థలన్నీ కూడా అందులో మహిళలకి కీలకమైన పాత్ర ఉంది. చాలా ముఖ్యంగా ఈరోజు మహిళలను విస్మరించి ఒక సంస్థ ఎదగటం అనేది అసంభవం. సమాజంలో సగం కదా, సమాజం ఏదో మావో అంటాడు, ఆకాశంలో సగం అవకాశంలో సగం, అది ఇదని మావో అన్నాడు. వేర్ ఇస్ ద విమెన్ క్వశ్చన్ అంటే వేర్ ఇస్ ద విమెన్ క్వశ్చన్, విమెన్ హోల్డ్ అప్ హాఫ్ ద స్కై అన్నాడు మావో. ఆర్ఎస్ఎస్ అట్లాంటి పెద్ద మాటలు మాట్లాడకుండానే మహిళల కోసము చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అమ్మాయిల కోసము హాస్టల్, అనాథ పిల్లల కోసము హాస్టల్స్ నడుపుతోంది. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వనవాసి కళ్యాణ్ ట్రైబల్స్ మధ్యలో పనిచేస్తుంది. దానిలోనూ మహిళా కార్యకర్తలు ఉన్నారు పెద్ద సంఖ్యలో. వనవాసి కళ్యాణ్ యొక్క పాత్ర ఏంటండి? వనవాసి క్షేత్రంలో పనిచేస్తుంది. అంటే వనవాసి క్షేత్రం అంటే ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్స్ ఎవరినైతే ట్రైబల్ పదము సరైన పదం కాదన్నది నా అభిప్రాయము. వనవాసి వాళ్ళు వనవాసులు లేదా గిరివాసులు, అంటే అడవి ప్రాంతం, అడవుల్లో లేదా కొండల్లో ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వనవాసులు లేదా గిరివాసులు. ఆదివాసులు అనొచ్చా? ఆదివాసులు అంటే కొందరు తర్వాత వచ్చిన వాళ్ళు అన్న అర్థం వస్తుంది. కొందరు మొదటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు, కొందరు తర్వాత వచ్చిన వాళ్ళు అన్న అర్థం వస్తుంది. వాళ్ళు ఆదివాసులు అయితే తమిళనాడులో మేము ద్రవిడులము, మేము అందరికన్నా ఫస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఏం కావాలి? ఎందుకంటే ద్రవిడులు మేము ముందు నుంచి ఉన్నాము, ఆర్యులు మా మీద దాడి చేశారని చెప్తున్నారు. ఆదివాసుల మీద ద్రవిడులు దాడి చేసినట్ట? ఆదివాసులు మొట్టమొదటి వాళ్ళైతే ద్రవిడులు ఏమవుతారు? ద్రవిడులు అని చెప్పుకుంటున్నటువంటి ద్రవిడవాదులు ఏమవుతారు? కాబట్టి ఈ ఆదివాసి, మూల నివాసి, లేకపోతే బయట లోపల బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్యులు బయట నుంచి వచ్చారు, ద్రవిడులని అణిచివేశారు, ఈ సిద్ధాంతాలు వాస్తవానికి కాలం చెల్లినాయి. అది పెద్ద విషయము, దాని మీద మనం మరొకసారి ఎప్పుడైనా తర్కించవచ్చును. కానీ ఆదివాసి అన్న పదము కన్నా కూడా వనవాసి లేదా గిరివాసి అన్న పదము నాకు ఆమోదయోగ్యము. నా వ్యక్తిగతంగా వనవాసి కళ్యాణాశ్రమం కూడా ఆ ఉద్దేశంతో పనిచేస్తుంది. మూల నివాసులంటే ఈ దేశంలో ఉన్న ప్రతివాడు మూల నివాసే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మూల నివాసి అయినప్పుడు ఒకడు ఆదివాసి, ఒకడు బయట నుంచి వచ్చినటువంటి నాన్ ఆదివాసి అన్నది సరైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. అందుకని ఆ పదం పట్ల నాకు అభ్యంతరాలు ఉన్నాయి. వనవాసి, గిరివాసి అన్న పదము, ట్రైబ్ అన్నటువంటి పదము కూడా ఇంగ్లీషు వాడు ట్రైబ్ అన్నది మీరు డిక్షనరీ మీనింగ్ చూస్తే వెనకబడ్డ వాళ్ళు, ఎందుకు పనికి మాలిన వాళ్ళు అన్నటువంటి అర్థం వస్తుంది. చాలా నెగిటివ్ మీనింగ్ ఉంటుంది. అది గౌరవభూషణంగా అబ్బా ఇంగ్లీషు వాడు తిడితే కూడా నా ఉమ్మిని తుడి చేసుకుని ఎంత బాగా ఉమ్మాడు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఏం చేయలేము మనం వాళ్ళు.